చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలు సంతోషంగా ఉంటేనే బంధం బలంగా ఉంటుంది, లేదంటే జీవితాంతం ఏడుస్తూ ఉండాలి. భార్యాభర్తలు ఆనందంగా ఉండేందుకు చాణక్యుడు కొన్ని సూత్రాలు చెప్పాడు. చాణక్యుడు గొప్ప గురువు. చాణక్యుడి నీతిశాస్త్రంలో అనేక విషయాలను చెప్పాడు. ప్రతి విషయం జీవితం, స్నేహం, కర్తవ్యం, స్వభావం, భార్య, పిల్లలు, డబ్బు, వ్యాపారం వంటి మానవ జీవితంలో ముఖ్యమైన అంశాల గురించి తెలుపుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా తమ జీవితంలో విజయం సాధించవచ్చు. చాణక్యుడి ప్రకారం భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే జీవితం బాగుంటుంది. ఇద్దరి మధ్య ఐక్యత ఉండాలి. భార్యాభర్తల మధ్య ఉండే మధురమైన బంధంలోనే కుటుంబ సంతోషం, శాంతి ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఐక్యత లేని ఇంట్లో లక్ష్మీదేవి నివసించదని నమ్ముతారు. ప్రతి ఒక్కరూ తమ వివాహ, ప్రేమ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. జీవితాన్ని ఆనందంగా మార్చుకోవడానికి చాలా విషయాలు పాటిస్తారు. చాణక్యుని కొన్ని సలహాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. భార్య లేదా ప్రేమికురాలని ఎప్పుడూ గౌరవంగా చూసుకునే వారి సంబంధం చాలా బలంగా ఉంటుందని చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు. అలాంటి వ్యక్తికి ప్రతిఫలంగా గౌరవం లభిస్తుంది. వారి ప్రేమ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. బంధంలో నిజాయితీ ముఖ్యం. చాణక్య నీతి ప్రకారం సంబంధంలో నిజాయితీ చాలా ముఖ్యం. తమ భాగస్వామితో నిజాయితీగా ఉండే వ్యక్తుల సంబంధం ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు. అటువంటి వ్యక్తులు భాగస్వామి ఎల్లప్పుడూ వారిని విశ్వసిస్తారు. మీ ప్రేమ లేదా వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే మీ సంబంధంలో నిజాయితీగా ఉండండి. శారీరక సంతృప్తి అవసరమే. చాణక్య నీతి ప్రకారం సంతోషకరమైన వైవాహిక జీవితానికి శారీరక, మానసిక ఆనందం చాలా ముఖ్యం. దీనితో పాటు శారీరక సంతృప్తి కూడా వైవాహిక జీవితంలో ఆనందానికి రహస్యం. మీరు మీ భాగస్వామి మానసిక, శారీరక ఆనందంపై కూడా దృష్టి పెట్టాలి. బాధ్యత తప్పనిసరి. ఎవరైనా తన భార్య లేదా ప్రేమికుడిని బాధ్యతగా చూసుకుంటే వారి జీవితం చాలా బాగుంటుందని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే తన భర్త తన తండ్రిలాగే తనను కాపాడాలని భార్య ఎప్పుడూ ఆశిస్తుంది. భర్త నుంచి సంరక్షణ కోరుకుంటుంది. స్నేహితులుగా ఉండాలి. చాణక్యుడి ప్రకారం భార్యాభర్తలు భాగస్వామ్యులుగా మాత్రమే కాకుండా స్నేహితులుగా కూడా జీవించాలి. మంచి చెడు సమయంలో ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకునే వారు మంచి స్నేహితులుగా ఉంటారు. ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. ప్రత్యర్థులుగా ఉండకూడదు. చాణక్యుడి ప్రకారం భార్యాభర్తలు ఒకరి అవసరాలను ఒకరు తీర్చుకోవాలి. ఎప్పుడూ ప్రత్యర్థులుగా ఉండకూడదు. భార్యాభర్తలను బండికి 2 చక్రాలుగా పరిగణిస్తారు. భార్యాభర్తలు పనిని పూర్తి చేయడానికి పోటీదారులుగా కాకుండా జట్టుగా పనిచేయాలి. అప్పుడే జంట సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొన్ని రహస్యాలు ఉండవచ్చని చాణక్యుడు తన నీతిశాస్త్రంలో చెప్పాడు. తమ రహస్యం మూడో వ్యక్తికి వెళ్లకుండా ఇద్దరు జాగ్రత్త పడాలి. లేదంటే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య విషయాలను ఎప్పుడు తమలో తాము ఉంచుకునే దంపతులు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇతరులకు వారి విషయాలు తెలియనివ్వకూడదు. మూడో వ్యక్తి భార్యాభర్తల సంబంధంలోకి వస్తే కుటుంబం నాశనం అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.